జనరల్‌గా యుద్ధాలకి కారకుడేమో హ్మ్. కుజుడనమాట. ఓకే. కుజరాహువులు, కుజశని కలయిక వచ్చినప్పుడు యుద్ధాలు జరుగుతుంటాయన్నమాట. ఓకే. అలాగే ఆ దేశాలకు సంబంధించిన దశలు జరుగుతున్నప్పుడు కూడా హ్మ్. యుద్ధాలు జరుగుతాయి. కుజుడికి సంబంధించిన దశలు జరుగుతున్నా, హ్మ్. అగ్నితత్వ రాశుల్లో ఈ గ్రహాలు ఎక్కువున్నా హ్మ్. ఇటువంటివి లేతే జలతత్వ రాశుల్లో యుద్ధకారకులైన గ్రహాలున్నా ఇటువంటి యుద్ధాలు జరుగుతూ ఉంటాయన్నమాట. హ్మ్. యుద్ధానికి, తీవ్రవాదానికి, టెర్రరిజానికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. హ్మ్. యుద్ధం అనేది యుక్రెయిన్ వార్ అది. అది డిక్లేర్ చేసి వార్కి వెళ్ళారు. హ్మ్. అప్పుడు కుంభంలో శని ఉన్నాడు కనుక 2.5 సంవత్సరాలు యుక్రెయిన్ వార్ జరిగింది. ఓకే. అప్పుడు దానికి అప్పుడు వచ్చేసరికి పుతిన్ రష్యాలోను, ఉక్రెయిన్‌లో జెలెన్స్కీ ఉన్నారు. హ్మ్. వాళ్ళిద్దరికీ షష్టాష్టకాలు అనమాట. ఓకే. పుతిన్‌ది వచ్చి సింహరాశి, హ్మ్. జెలెన్స్కీది వచ్చి అప్పుడు కుంభంలో ఉన్నాడనమాట. అతనికి అష్టంలో హ్మ్. శని నడుస్తున్నాడు. హ్మ్. సో, ఆ రకమైన పరిస్థితుల్లో అప్పుడు ఉక్రెయిన్ వార్ వచ్చింది. ఉక్రెయిన్ వార్ మెల్లిమెల్లిగా తగ్గి ఇప్పటికి కుంభం నుంచి శని మీనంలోకి వెళ్ళేసరికి దాని తీవ్రత తగ్గిపోయిందనమాట. ఓకే. కానీ ఈ టెర్రరిజం ఇటువంటి కార్యక్రమాలకి కారకుడు ఎవరంటే వృశ్చిక కుజుడనమాట. హుహు. కుజుడికి 2 రాశులుంటాయి పాలనలో. మేష కుజుడేమో వీరత్వానికి కారకుడవుతాడు. హ్మ్. వృశ్చిక కుజుడేమో ఇలాంటి కుళ్ళు, కుచితం ఇటువంటి సీక్రెట్ ఆపరేషన్స్ కారకుడవుతాడు. ఓకే. అటువంటప్పుడు కుజుడికి ఇలాంటి రాహువులు కలిశారంటే, రాహు ప్రభావం వల్ల ఇటువంటి టెర్రరిజం యాక్టివిటీస్ జరుగుతాయి. ఓకే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అదే జరుగుతుందన్నమాట. హ్మ్. టెర్రరిజాన్ని కౌంటర్ చేయాలంటే నార్మల్ వార్ సరిపోదన్నమాట. ఓకే. టెర్రరిజం ఇప్పుడేంటి సర్పయాగం అంటారన్నమాట. హ్మ్. ఈ పాములు, తేళ్ళు, మండ్రగప్పలు అటువంటివి మనకి తెలియకుండా మన ఇళ్లలో ప్రవేశిస్తుంటాయి. ఓకే. అవి ఎట్లా వస్తాయో తెలీదు, ఎలా వస్తాయో తెలీదు. హ్మ్. ఏదో మూలుండి సడన్‌గా మనల్ని కాటేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే. కానీ జనరల్ వార్ అనేది వేరు. వాళ్ళు యుద్ధానికి మన మీదకొస్తారు. యుద్ధం మనం చూస్తాం. ఆయుధ సామాగ్రి తీసుకొని చేస్తారన్నమాట. హ్మ్. ఈ టెర్రరిజం అనేది ఈ రకంగా సంబంధించింది. వీళ్ళని ఏ రకంగా ట్యాకిల్ చేయాలంటే సర్పయాగం చేసినట్టు చేయాలన్నమాట. హ్మ్. పాములు అటువంటివి మన ఇంట్లోకి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటామో, హ్మ్. అన్ని పక్కల మూసేసి ఎటువంటి హౌల్స్ లేకుండా చూసి అట్లా చేస్తామో అలాంటి ప్రయత్నాలు చేయాలి.